ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 10ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన విభూతులను వివరిస్తూ ప్రేమతో తనను ఆరాధించే భక్తులకు తాను ఎలా సహాయపడతాడో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే నిరంతరం నాతో అనుసంధానమయ్యుండి ప్రేమతో నన్ను సేవిస్తారో వారికి నేనే బుద్ధియోగాన్ని అంటే దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. దాని సహాయంతో వారు నన్నే చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. ఇక్కడ బుద్ధియోగం అంటే కేవలం లోకజ్ఞానం కాదు, అది భగవంతుడిని చేరడానికి అవసరమైన ప్రత్యేక వివేకం. మన ప్రయత్నానికి భగవంతుని కృప తోడైనప్పుడే అసలైన మార్గం కనిపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతునికి మనకు మధ్య ఉన్నది ఒక ప్రేమపూర్వకమైన సంబంధం. మనం ఆయనపై పూర్తి విశ్వాసంతో ప్రేమతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించడానికి 10 అడుగులు ముందుకు వస్తాడు. మన భక్తి నిస్వార్థంగా ప్రేమతో నిండినప్పుడు మనల్ని ఉద్ధరించే బాధ్యతను ఆయనే తీసుకుంటాడు అనే గొప్ప భరోసా ఈ శ్లోకంలో ఉంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని, ప్రార్థనను యాంత్రికంగా కాకుండా ప్రేమతో దైవానికి అంకితం చేస్తున్నామన్న భావనతో చెయ్యాలి. జీవితంలో దారి తెలియక అయోమయంలో ఉన్నప్పుడు మన తెలివితో పాటు భగవంతునిపై భక్తిని, ప్రేమను పెంచుకోవాలి. అలా చేసినప్పుడు సరైన మార్గాన్ని చూపే జ్ఞానాన్ని ఆయనే మనకు అందిస్తాడు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.